ఆ ఇంటర్వెన్షనిస్ట్ టెండెన్సీ ఉంది కాబట్టే ఆలోచన వచ్చింది. సో అమెరికా ఎప్పుడైనా సరే ఇంటర్వెన్షన్ చేసి ఒక వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ యుద్ధం చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అమెరికా. సార్ ఖమేని ఈ సుప్రీం లీడర్ని ఎప్పుడైతే మెయిన్ లీడర్ని అటాక్ చేసి చంపేస్తారో తర్వాత వాళ్ళ కొడుకుని కూడా సెకండ్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆ ఫ్యామిలీలో కొంతమంది కనిపించట్లేదు, ఆయన ఎక్కువ బయటకు రావట్లేదు కాబట్టి ఆయన కూడా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదు మ్యామ్, ఏమవుతుందంటే ఈ యుద్ధ రంగంలో ఆబ్వియస్లీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళ శాటిలైట్స్ ద్వారా కానీ లేదా వాళ్ళ స్పై ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ద్వారా కానీ వాళ్ళ లొకేషన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ బిల్డింగ్ లో ఉన్నారంటే ఆ బిల్డింగ్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి అందరు అండర్ గ్రౌండ్ అయిపోతారు. నేను చెప్పాక ఇరాన్ లో మొత్తం అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, మిజైల్ సిటీస్ లాంటి సిటీస్ ఉన్నాయి. మేబీ ఏదో ఒక సిటీలో ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తే చంపేస్తారు కదా. సో ఆబ్వియస్లీ అండ్ ఒక వార్త ప్రకారం ముస్తఫా ఖొమైనీ ఎవరైతే ఇప్పుడు సుప్రీం లీడర్ ఉన్నారో వన్ ఆఫ్ ది అమెరికన్ అటాక్స్ లో ఆయనకి తీవ్ర గాయాలు పడ్డాయి, ఒక కాలు పొయ్యింది, ఆయన ట్రీట్మెంట్ కోసం రష్యాకి వెళ్ళారు అన్న వార్త కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రోమింగ్ అరౌండ్ ఇన్ ద మార్కెట్. సో ఖచ్చితంగా వాళ్ళ సుప్రీం లీడర్స్ మీద వాళ్ళ ఫ్యామిలీస్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ దాగిపోతారు అండ్ అదే చేయాలి.